లేఖ, నువ్వు కాఫీ తాగుతుండు, ఈలోపు నేను వంట చేస్తాను. ఇదిగో, ఏమీ ఆలోచించకుండా ముందు కాఫీ తాగు. నన్ను ఇంట్లోంచి తరిమేసి మీరంతా సంతోషంగా గడుపుతున్నారా? మేనల్లుడు పుట్టాడని సంబరంగా ఉన్నావా బావా? నీ మీద అంత మనసు పడ్డ ఈ మరదల్ని పురుగు కన్నా హీనంగా చూస్తావా? ఎక్కడుందో ఎలా ఉందో అని జాలి దయ కూడా లేదు కదా, కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేనల్లుడిని, చెల్లెల్ని, ఆ పనికి మొన్న పని మనిషిని చూసుకుని మర్చిపోతున్నావా? ఈ ముద్దు మురిపాల ఆనందాలతో ఎంతకాలం సంతోషపడతారో నేను చూస్తాను. ఎవరైతే నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటారో వాళ్లే నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేలా చేస్తాను. వస్తాను, తొందరలోనే వస్తాను. మీ సంతోషాలన్నీ చెరిపేస్తాను. ధరణి, నువ్వు చేసిన అవమానానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. బుల్లి చేతులు, బుల్లి పాదాలు, ఎంత ముద్దొస్తున్నాడో. నా మేనల్లుడికి అన్నీ నా పోలికలే ఉన్నాయి. మేనమావ పోలికలు వస్తే అదృష్టవంతులవుతారంట. ఆదిత్య గారి మేనల్లుడు అంటే అదృష్టవంతుడిగా కాకుండా ఎలా ఉంటాడు? వీడి బా పోలికలతో పుడతాడేమో అని భయపడ్డాను. పోలికలొస్తే ఎందుకు భయం? బుద్ధులొస్తే భయపడాలి గాని. నాకు మాత్రం శ్రావణ్ బుద్ధులే వచ్చే అనిపిస్తుంది. వదినా, పుట్టేటప్పుడే తల్లికి అడ్డం తిరిగాడు కదా, అందుకని అన్నా. అడ్డం తిరిగి అందర్నీ భయపెట్టాడు. వీడి నాన్న వీరికి అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగినోడిని నేను దంచాను, వీడిని డాక్టర్సే తిన్నగా చేశారు. సరదాగా అన్నానులే, ఏమనుకోకు దీప్తి. నువ్వేంటో నాకు తెలీదా వదినా? సరే, పోలికలు వర్ణిస్తూ బుద్ధుల గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. రేపు వీడికి స్నానం చేయించాలి. ఆ విషయం ఆలోచించారా? అవును కదా. స్నానానికి ఆలోచించడం ఏముంది, పోసేద్దాం. ఏంటి పోసేది? నిలబెట్టి సబ్బు రుద్దుతారా? అనుభవం ఉన్నవాళ్లు పోయాలి. కాళ్ల మీద పడుకోబెట్టి నలుగు పెట్టి స్నానం చేయించాలి. అవన్నీ మీకొచ్చా? భగవంతుడా, నా బతుకులో ఇంత కష్టం రాసావా? మరి ఎందుకు అంత గొప్పింట్లో పుట్టించావు? అన్ని తుంచేసి ఆశ నిరాశ చేసి అందరినీ దూరం చేసి మోసం చేస్తావా? ఏం దేవుడు అయ్యా నువ్వు? ఈ కట్టెలు పొయ్యేంటి, ఈ చేతులు కాల్చుకోవడాలేంటి? ఎందుకు నా కర్మ ఇలా కాల్చావు? అయినా నన్ను వదిలేసి ఎవరు దారిన పోయిన పని మనిషిని తెచ్చి బావకి జత చేస్తావా? నన్ను దాని చేత మెడ పెట్టుకుని బయటికి గంటిస్తావా? అందుకేనయ్యా నీ మీద అలిగి పార్వతి పుట్టింటికెళ్ళిపోయింది. అలివేలి మంగమ్మ కొండ దిగిపోయి మంగాపురంలో ఉంది. చెప్పు శ్రావణ్.
అయిపోయింది. అంతా సర్వనాశనం అయిపోయింది. ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోతుంది. దానికేమో శోభనమా, నాకేమో ఈ కట్టెలు పోయితే కాపురమా. ఛీ, నేను ఇంకా బతకాలా? అవసరమా? చావటమే బెటర్. నో, చావద్దు. నేను చేస్తే వాళ్ళు సంబరపడిపోతారు. బతికి సాధించి వాళ్ళ ఏడుపును చూసి అప్పుడు తృప్తిగా చావాలి. నా ప్రయత్నం నేను చేస్తాను, వదలను. చేత కాకపోతే అప్పుడు చచ్చైనా సాధిస్తాను, అంతే. అసలే బ్యూటీ. ఈ అలంకారంలో ఇంకా ఇంకా అందంగా ఉన్నావు. నాకే ఇలా ఉంటే ఇంక బావకి ఎలా ఉంటుందో. చిపోవే. దీనికి ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయమ్మా. సరస్వతి, ఇది చిన్నవాళ్ల విషయం. మేము మాట్లాడుకుంటాం. నువ్వు ఇంటర్ఫీర్ కాకు. ఇదిగో ఈ కూతురే కుయ్యొద్దని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు 1,000,000 సార్లు చెప్పినా నేను అనడం మానను. అలా పిలిచే హక్కు నాన్న తర్వాత నాకే ఉంది. ఏడ్చావులే. అక్క, ఇప్పుడింత అలంకరణలో అప్సరసలా నువ్వు గదిలోకి వెళ్ళాక బావగారు వావ్ అంటూ ఆశ్చర్యానికి ఆనందానికి స్పృహ తప్పి పడిపోతే, ఒకవేళ జరిగితే ఏం చేస్తావక్క? ఏదో ఒకటి చేస్తానులే. ఏదో ఒకటి అంటే నీళ్లు చల్లి మెలకు వచ్చేలా చేస్తాను, సరేనా? అప్పుడు కూడా లేవకపోతే నీకెందుకే? ఆ ఐడియా ఇద్దామని. ఏంటో ఐడియా? గాలి ఊదడం. చాలే, నోర్మి. నోరు మూస్తే గాలి ఊదలక్క. ఇంత గిచ్చుడు గిచ్చు. ఈ ప్రయోగం బావ మీద చేయకు, దడుచుకుంటాడు. ఇదిగో నిన్ను. సారీ 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 సారీ. సరే దేవకి, నువ్వు అక్కని తీసుకునిరా. పదమ్మ శోభనం పెళ్లి కూతురా, పద. వారేవా, దేవకన్య కూడా సిగ్గుపడుతుందా? దేవకి ప్లీజ్, నన్ను ఆట పట్టించుకే. ఓకే ఓకే ఓకే, నిన్ను ఆట పట్టించిద్దంటే నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి. ఏంటది? రేపు నాకు దేవకి, దిస్ ఇస్ టూ మచ్. సరదాగా ఉండాలి, లిమిట్స్ ఎక్సీడ్ అవ్వద్దు. సారీ అక్క. అంత మాత్రం అనకపోతే నువ్వు ఆగవని అలా అన్నానే, నిజంగా కోపంతో కాదు. సారీనే, నా బంగారు చెల్లివి కాదు. సరే పదక్క.